కాదేది కళకు అనర్హం అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంటారు కదా. ఈవిడ స్టోరీ విన్న తర్వాత నాకు అదే అనిపించింది. తోటలో ఏముంది నా మాటలో ఏముంది. మరి మూవీస్ లోకి మీరు వెళ్ళారు కదా, ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ ఉప్పు కప్పురం. కీర్తి సురేష్ తోని నీకు ఛాన్స్ దొరికిందంటే చాలా సూపర్ బామ్మ అని చెప్పి అందరూ. ఇప్పుడు లేటెస్ట్ గా ఏ మూవీస్ లో యాక్ట్ చేశారు మీరు? ప్యారడైజ్ ఒకటి ఫుల్ సీను, 5 రోజుల సీన్ అది. నానుకుంటేనే వానల్లో నానుకుంటేనే ఏడుపు సీన్ మొత్తం. పెద్ద మూవీలో కూడా యాక్ట్ చేశారని పెద్దలో కూడా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటున్నారమ్మా? మీ నాకు అయ్యప్పది మందిరం లాగా ఉంటది, మెట్లతో సహా పర్మనెంట్. అక్కడే ఉంటా, అక్కడే చేసుకొని తింటా, అక్కడే ఉంటా. మంచిది అయ్యప్ప సాంగ్ ఒకటి పాడండి. నిన్ను చూడగానే నుండగలనా, నీ కొండకు రాకుండగలనా. కానీ 36 సార్లు అయ్యప్ప మాల ఎలా అసలు? గురుస్వాములు మాల అయ్యనని అన్నాడు. వాళ్ళు అక్కడ ఆపేస్తారు, నేను రాని చాలా మంది భయపడించారు. నువ్వే రప్పించుకోవాలి, నువ్వే దర్శనం ఇవ్వాలి. మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను, మా కోసమే ఒక పాట పాడొచ్చు కదా. చంద్రుని మించు అందమొలికుంచు ముద్దు పాపాయివే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈవిడ ఏజ్ వచ్చేసి 79 అండి. కానీ ఆవిడ చేసిన ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్ చూస్తే అయ్యే బాబాయ్ అంటారు ఒక్కొక్కళ్ళు కూడా. ఈవిడ స్టోరీ అంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే, కాదేది కళకు అనర్హం అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంటారు కదా. ఈవిడ స్టోరీ విన్న తర్వాత నాకు అదే అనిపించింది. ఇంతకీ ఎవరు ఆవిడ, అసలు ఆవిడ స్టోరీ ఏంటనేది ఒకసారి చూద్దాం. నమస్తే విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు అసలు స్టోరీ అంతా విన్న తర్వాత ఎవరైనా కానీ చాలా కష్టపడి లేకపోతే చాలా చోట్లకి వెళ్ళి ఆడిషన్స్ చేసి అలా మూవీస్ లోకి వస్తూ ఉంటారు. బట్ మీరు మూవీల్లోకి అసలు ఎలా వచ్చారని అడిగితే చాలా షాకింగ్ గా చెప్పారు. అంటే యూట్యూబ్స్ త్రూ చూసి నన్ను తీసుకున్నారని చెప్పారు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? నాకు మూవీలో పోవాలని ఆశ చిన్నప్పుడే ఉండేను, చిన్నప్పటి నుంచి. అప్పుడు పోయి షార్జీ స్టూడియోకి పోయి కొంచెం షూటింగ్ చూస్తామని చెప్తే కూడా వదిలేస్తుండే. మా మూగ మనసు సినిమాలో అయితే మా అన్నయ్య ఉన్నాడు, దాంట్లో కాలేజ్ ఇదిలో పద్మనాభం వెనకాల కూర్చుంటాడు. ఆ పెళ్లి సీన్ ఇదంతా చెంబులు తాంబాలన్నీ మా ఇంట్లోకి ఎంచిపోయినాయి అవి, మూగ మనసులో. అట్లా ఇది చేసి మా అన్న పోయిండు కదా, ఇక నాకు కూడా ఆశ ఉండే. ఇక అప్పుడు చదువుకున్న వేళలు కదా, ఇక సినిమాలు ఏందో ఏమో ఆయన సినిమా అప్పుడేమో మాటలు లేని సినిమా ఉండే, తర్వాత మాటలు వచ్చిన సినిమా ఉంది. ఏదన్నా ఇప్పుడేమో ఇంట్రెస్ట్గా చూడడానికి కూడా. అప్పుడేమో ఒకదాని పిల్లలని పెట్టుకొని వెళ్ళిపోయేదని ఆయనకు తెలియకుండా. నువ్వు చెప్పకుండా పోయినావు అని ఆయన కూడా కొంచెం మర్దన అవుతుండే. 2 అట్లా చేసుకొని ఫస్ట్ ఏ సినిమా చూసినా ఫస్ట్ చూస్తుంటుంది, ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వస్తుండే. నర్తనశాల దాంట్లో డాన్సింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలంటే 10 సార్లు దాన్ని చూస్తే దాంట్లో ఉన్న స్టెప్పులు చిన్నప్పుడు నేర్చుకున్నారు. ఎప్పుడైనా అంటే డాన్స్ నేర్చుకున్నారా? మరేమన్నా నేర్చుకున్నారా? అంటే నేను నేర్చుకోలేదు, ఇంకా సినిమాలు చూసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మరి మూవీస్ లోకి వచ్చాక దేనిలోనే చేసారా? డాన్స్ చేసే అవకాశం ఏమైనా వచ్చిందా? అవకాశం వస్తే చేస్తారు, ఎవరికైతే చేయలేదు కానీ చేయాలనే కోరిక అయితే ఉంది. ఓకే, యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైనా మీ మనమరాళ్ళు అలా ఎవరైనా పెట్టించారా? మీరే మొత్తం క్రియేట్ చేసుకున్నారా? మీరే క్రియేట్ చేసుకున్నదే కాక మొత్తం వీడియోలు అవన్నీ కూడా మీరే తీసుకొని పెడతారు? వీడియోలు అన్ని ఎక్కడ పెట్టాలి, నాకు స్టాండ్ కూడా లేదు. ఒకళ్ళు టిక్ టాక్ లో ఉన్నప్పుడైతే 1 మిలియన్ 2 lakhs వచ్చింది, బంద్ అయిపోయింది. టిక్ టాక్ లో 1 hour టైమే అది కూడా. ఆ టిక్ టాక్ లో చేసి నుంచి నాకు పేరు, ఫ్యాన్స్లు చాలా పెరిగిండ్రు.
దాని మీదకి 2 lakhs రాలేదు ఏందని నేను అంటాను. 1 lakh 1 million 2 lakhs 3 months ఓకే అయింది. అదే కాగానే 1 hour లోపల అది కట్ చేసేసి క్లోజ్ అయిపోయింది. ఇక చాలా మంది ఏడిచిరు, బామ్మ నీకు ఏడుపు రాలేదా, నువ్వు ఏడవవా, ఎందుకు ఏడవాలో ఒక యాప్ పోతే ఇంకోటి ఉంది. 10 యాప్లలో ఉన్నాను నేను, అప్పుడే 10 యాప్లలో ఉన్నా. ఓకే, ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే అట్లా యాప్లు తీసి ఇది చేసుకుని పంపిస్తుంటుంది. ఈ టిక్ టాక్ బంద్ కాగానే ఈ టిక్కీలో వచ్చినాం, టిక్కీ నుంచి మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చినాం, మోజులో ఇట్లా లైన్గా 10 యాప్ల్లో అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏ యాప్స్ వస్తున్నాయి ఫుల్ ఫాలో అవుతున్నారు మీరైతే. అసలు ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఉన్నాయి మీ అసలు థాట్స్ అన్ని కూడా, ఇట్లా పరిగెట్టేస్తున్నారు కాలంతో పాటు. సో ఫ్యాన్స్ కూడా విజయలక్ష్మి గారికి గట్టిగానే ఉన్నారు అయితే టిక్ టాక్ ద్వారా. అదేం లేదండి, చిన్న రాయి ఒక బురదలో వేస్తే అది ఇంత పెద్దగా అయింది. ఒక రాయి అట్లా చీకట్లో వేసారు, చీకట్లో బాగా తగిలిపోయింది అంటారు, అంతేనా? ఆ పవర్ ఆ రాయికి వచ్చింది, ఆ బురద తగిలింది అంతే, పవర్ వచ్చింది ఆ రాయికి. సరే, అంటే టిక్ టాక్, యూట్యూబ్, ఓకే, ఈవెన్ ఇన్స్టాలో కూడా అసలు చాలా బాగా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్వి మీరు మూవీస్ లో చేస్తున్నాయి కానీ, లేదంటే ఇంకా వేరే ఏ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నా అని ప్రతిదీ అప్లోడ్ చేసేస్తున్నారు కదా. ఇన్స్టా కూడా సేమ్ అంతే, మీ ఓన్ గానే మీరే క్రియేట్ చేసుకున్నారు అంతే. ఫాలోవర్స్ కూడా చాలా గట్టిగానే ఉన్నారు మీకు. నేను అంటున్నావు కదా, నేను ఎన్ని ఓల్డ్ సాంగ్స్, అప్పటి సాంగ్లు మర్చిపోకుండా ఉండాలి అందరూ అని అది అట్లా తీసి చేసిన అనమాట. ఆ ఓల్డ్ సాంగే ఇప్పుడు నాకు ఒక బంగారం లాగా, ఒక బామ్మ అన్న పోస్టు, అమ్మమ్మ అన్న పోస్టు, నాన్నమ్మ అన్న పోస్టు, తల్లిదండ్రులు లేనకు నువ్వే మాకు అమ్మ అని అనేటోళ్ళు చాలా మంది. విజయవాడ అన్ని జాగాల, అన్ని చోట్ల, అన్ని ప్లేసెస్ లో మీకు ఫ్యాన్స్ ఉంటారు అయితే. మా ఇంటికి రావాలి అమ్మమ్మ, నువ్వు మా ఇంటికి రావాలని ఫోన్ చేస్తూ ఉంటారు. ఓ, ఫోన్లు కూడా చేస్తున్నారా? వెళ్ళారు ఎవరి దగ్గరికన్నా, ఫ్యాన్స్ ఎవరన్నా కలిసారా? వెళ్ళాను. ఓహో, ఖమ్మము, వరంగల్, విజయవాడ ఈవెంట్లకు పోతుంటా, అందరినీ కలుస్తా వస్తాం. ఏం చెప్తుంటారు ఎక్కువగా, ఏది నచ్చుతుందంట అంటే మీరు చేసిన వాటిల్లో? పాటలా, లేకపోతే యాక్టింగా, డాన్సా? డాన్సింగ్. ఫుల్ సాంగ్ చేసేస్తాం. ఫుల్ సాంగ్ చేసేస్తారు పెడితే. అసలు ఇట్లా రెడీగా ఉన్నారు, ఏదన్నా చెప్పండి ఇలా చేసేస్తానని అంటున్నారు. మరి మూవీస్ లోకి మీరు వెళ్ళారు కదా, ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ ఉప్పు కప్పురమ్మ మూవీ. కంపెనీ వాళ్ళు పిలిచి దాన్ని నాకు ఇది ఆడిషన్ చేసుకొని తీసుకున్నారు అనమాట. తీసుకొని దాంట్లో సీన్ ఇచ్చిండ్రు, మూడు సీన్లలో ఉన్నా ఉప్పు కప్పురంలో. అది ఫస్ట్ సినిమా. అది కూడా యాక్చువల్లీ అంటే 4 భాషల్లో ఏమో రిలీజ్ అవుతుందంట కదా. అందరు ఫోన్ చేశారు, కీర్తి సురేష్ తోని నీకు ఛాన్స్ దొరికిందంటే చాలా సూపర్ బామ్మ అని చెప్పి అందరూ పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నారు అయితే మీరు. అలా మూవీస్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఏ మూవీస్ లో యాక్ట్ చేశారు మీరు? సీరియల్ ఒకటి మొన్న 2 రోజుల కింద అభినందన సీరియల్లో ఉన్నాను. పారడైజ్ లో చేశారని అన్నారు. పారడైజ్ లో నాని దాంట్లో డైలాగ్ ఏమి ఇయ్యలేదు, కానీ సీన్ లో ఉన్నాను అనమాట. ఒక ముసలాయనకి నాకు ఒక భార్య భర్తలా పెట్టేసి ఏటీఎం కార్డు గురించి ఇచ్చారనమాట. ఏటీఎం కార్డు పెట్టి తీయనికి రాదు, నేనేమో ఏం తెలియనట్టు ఉండాలి. ఆయనేమో ఎవరైనా ఏటీఎం కార్డు తీసిస్తే బాగుంటుంది కదా పైసలు అనేసి ఒక అబ్బాయి పోతుంటాడు, హీరో వస్తుంటాడు. ఆ హీరోకు ఆయన డైలాగ్ ఇస్తాడు. నానితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, అంటే నాని ఇప్పుడు చాలా పెద్ద స్టార్ కదా, ఆయనతో మాట్లాడారా? సీన్ అంతా అయిపోయినాక అందరు పోయే టైంకి పోయి ఇది ఫొటోస్ నాకు ఉన్నాయి, చాలా అడిగితే ఇచ్చారు. అయితే పెద్ద మూవీలో కూడా యాక్ట్ చేశారని పెద్దలో కూడా యాక్ట్ అంటే ఆ సీన్లు అలా అక్కడ నిలబడాలి. ఈయనేమో మల్లెపూలు చుట్టుకొని ఇదిలో ఒక ఇది పాట పాడతాడు. ఆమె శ్రీదేవి బిడ్డ, రెండో ఆమె జాహ్నవి. ఆమె డైలాగ్ ఇచ్చి ఏడ్చుకుంటా డైలాగ్ ఇస్తుంది. అక్కడ ఆ సీన్ లో ఉన్నాం. ఓకే, మొత్తం సీన్స్ అన్ని రివీల్ చేసేస్తున్నారు అయితే మా దగ్గర. సూపర్. సో అంటే ఎలా అనిపించింది రామ్ చరణ్ తో? రామ్ చరణ్ కూడా ఉన్నారా? రామ్ చరణ్ గారు అయితే నా వీడియో చూసి ఈ అమ్మని పిలిపియండి ఎట్లయినా అని చెప్పి ఆయన అన్నాడు. నాకు కబురు వచ్చింది కానీ అప్పుడు చేయలే, ఇంకా స్టార్టింగ్ కాలేదు ఆ సినిమా పెద్ద. మొన్న జూనియర్ ఆర్టిస్ట్గా పోతే దాంట్లోకి పంపించారు.
దానిలో అక్కడ నా కోరిక తీరిపోయింది. అక్కడ రామ్ చరణ్ చూడాలి. ఆయన కూడా అసలు చూసి మరి మిమ్మల్ని పిలవడం అంటే చాలా గొప్ప విషయమే కదా, పెద్ద హీరోస్ ఆయన సినిమాలో ఓకే అయిపోయింది. కలిసారా మరి ఆయన నిన్న రామ్ చరణ్ గారు కూడా? దగ్గర పోనిస్తారా, బాడీ గార్డులు ఉండగా అంత అవకాశం ఇవ్వలేదు అంటున్నారా? ఓకే. ఇంకా ఇప్పుడు ఏమన్నా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారా లేటెస్ట్ గా, అంటే తర్వాత కానీ? లేటెస్ట్ ఇంకేం లేదు. 9 మూసలో ప్యారడైజ్ ఒకటి ఫుల్ సీను, 5 రోజుల సీన్. అది నానుకుంటేనే వానల్లో నానుకుంటేనే ఏడుపు సీన్ మొత్తం. అది అక్కడ ఒక్క చంపినట్టు, ఇంకోని కడుపుతో ఉన్నామని సతాయించినట్టు, ఇదే సీన్ మొత్తం. ఆ సీనే చాలా. అది చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కొబ్బరికాయలు మంత్రాలు గింత్రాలని చేసినాయని అక్కడ ఇది ఉంది, దీపం పెట్టి అది చెట్టుని దేవుడుగా భావించి అక్కడ మర్డర్ అవుతుంటుంది అనమాట. ఒక ఆయన చచ్చిపోయి ఉంటాడు, అక్కడేమో ఒక లేడీ ఏమో ప్రెగ్నెంట్తో ఉండి ఆమె బాధపడుతుంటే ఆమెను చూసి మేము బాధపడి ఏడుస్తుంటాం. అది విజయలక్ష్మి గారు అసలు యాక్ట్ చేశారంటే మొత్తం సీన్ టు సీన్ అంత క్లియర్ గా చెప్పేస్తున్నారు. అమ్మో, తర్వాత మరి గొడవలు అయిపోతాయేమో డైరెక్టర్స్ తో. మొత్తం మీరు అన్ని ఇక్కడే చెప్పేస్తున్నారు కదా సీక్రెట్ అంతా, ఇంకా రిలీజ్ అవ్వకముందే. ఏమనరా? అలాగే సార్, అంటే మూవీస్ లో చేస్తున్నారు, బాగుంది. మరి సీరియల్స్ లో ఏమన్నా చేస్తున్నారా? సీరియల్స్ లో అభినందన సీరియల్స్ లో మొన్ననే 2 రోజుల ముందే అయింది. ఓకే. సో ఆ సీరియల్ లో చేస్తున్నారు ప్రెసెంట్ అయితే. ఇంకేమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ, లేకపోతే? షార్ట్ ఫిలిం అయితే బాల్య వివాహం ఉంది, ప్రయత్నం ఒకటి ఉంది. రెండిటికి ఫస్ట్ నంబర్ వచ్చింది, గిఫ్ట్ కూడా వచ్చింది. ప్రైజ్ బుల్లితెర నుంచి వెండితెర వరకు అసలు ఏమి వదలట్లేదు అనమాట, అన్ని చేసేస్తున్నారు. ఫోక్ సాంగ్స్ లో ఎలా మరి? ఫోక్ సాంగ్స్ లో యాక్ట్ చేయడానికి? ఫోక్ సాంగ్స్ లో నేను ఇప్పటిదాకా చేయలేదు. బషీర్ మాస్టరు పిలిచి ఫ్రైడే ఉండాలి, నువ్వు తప్పక పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం లోపల క్లియర్ అయిపోవాలి ఫోక్ సాంగ్ అని చెప్పేసి, నేను వైజాగ్లో ఉన్నప్పుడు, వైజాగ్లో ఉంటే అక్కడి నుంచి టికెట్ తీసుకొని రా, నేను పెడతా నీకు అని చెప్పి టికెట్ బుక్ చేసి పంపించేసి, ఓకే, అట్లా వచ్చి ఫోక్ సాంగ్ ఇక్కడ చేసినాం అనమాట. అంటే యాక్ట్ చేశారా, లేకపోతే ఏమన్నా 2 స్టెప్లు వేయించారా మాస్టర్ ఏమన్నా 2 స్టెప్పులు వేయించారా, ఉత్త యాక్టింగ్ వరకే? అంటే కూర్చొని అంటే స్టెప్పులు వాళ్ళతో పాటు స్టెప్పులు వేసాను, యాక్టింగ్ డైలాగ్ కూడా ఇచ్చిండు అనమాట. ఓహో, సో స్టెప్స్ కూడా మొత్తానికి మీ కోరిక ఫోక్ సాంగ్. బషీర్ మాస్టర్ అన్నాను, నేను అన్నాను మీరు ఈ ఫోక్ సాంగ్ తీసిరు, దీంట్లోకించి మీకు ఇంప్రూవ్ పెద్ద పేరు వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. అంటే నీకు రానికి నేను చూస్తున్నా, నువ్వు ఓకే అయితే నాకు కూడా వచ్చే ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి బషీర్ మాస్టర్ అన్నాను. నీ ఆశీర్వాదం మాకు ఉండాలమ్మా అని చెప్పి, ఇంప్రూవ్ 2 పేరు వచ్చినంత మంచిదే కదా అంటే, వస్తుందిలే మాట నేను నెరవేరుస్తా, పట్టు చీర పెట్టి సన్మానం చేస్తా అని అన్నాడు. మరి నెక్స్ట్ ఫుల్ సాంగ్ లో అక్కడక్కడ ఫుల్ సాంగ్ చేసినందుకు ఆ మాట అన్నాడు. ఇక సరే ఏమొద్దు, నాకు పట్టు చీర వద్దు, ఏమొద్దు, ప్రేమ ఉంటుంది చాలని చెప్పి. మరి తర్వాత ఫుల్ సాంగ్ లో కొంచెం ఒక 4-5 చోట్ల స్టెప్పులు గట్టిగా ఉండే ఇస్తా ఉంటే చేస్తారా? చేసింది. ఓ, రెడీగా ఉన్నారు అయితే. అసలు ఇంక ఇది చూసిన తర్వాత నెక్స్ట్ మీ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఒకవేళ మీ స్టెప్స్ చూసి ఫిదా అయిపోతే నెక్స్ట్ పిలుస్తారేమో, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారేమో. సో విజయలక్ష్మి గారు అంటే ఇప్పటి వరకు మొత్తం ఆవిడ ఆర్టిస్ట్ గా మూవీస్ లోకి రావడం, సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అసలు మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మీరు మీ ఫ్యామిలీ మీరంతా, అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒకసారి చెప్తారా? నేనేమో యాక్టింగ్ అది కేరళలో పుట్టాము. ఓ, కేరళ. 1947 రజాకర్ టైం. అప్పుడు పుట్టంగానే జెండా ఎగిరింది, విజయలక్ష్మి అనే పేరు పెట్టారు. ఓహో, మీరు పుట్టడంతోనే ఇండియాకి స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్రం వచ్చింది. అక్కడి నుంచి ఒక 1 yearకి ఇక్కడికి వచ్చేసినాం. అంతా తెలంగాణలోనే, హైదరాబాద్. అంటే మీ పెద్దవాళ్ళు పూర్వీకులంతా కేరళలో, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసినాం, కేరళ నుంచి. మాట్లాడతారా మరి? మలయాళం మాట్లాడతారా మీరు? అర్థమవుతుందా? అంత రాదు కదా. అంతగా రాదా? ఇప్పుడు మళ్ళీ కేరళకి పోతున్నా కొంచెం వస్తుంది, అంతగాని అంత ఇదిగా అయితే రాదు. తమిళ్ మాట్లాడుతూ, తమిళ్ వచ్చా? అంటే మా భాష మదర్ టంగ్ తమిళే. మదర్ టంగ్ తమిళా? ఓ, అసలు నిజంగా మల్టీ టాలెంటెడ్. మొత్తం నేను చదువుకున్నది తెలుగు. రాణిగంజ్ సికింద్రాబాద్లోనే చిన్నప్పుడు అంతా తిరిగింది. మా అంకలమ్మ జాతర వచ్చినప్పుడు అక్కడ చిన్నప్పుడు అంతా తిరిగింది.
ఓకే. మీరు ఎంతమంది సంతానం అంటే అన్నదమ్ములు? మా మమ్మీకి 5గురు. ఉమ్, 5గురులో ఇప్పుడు 4 లేరు. నేను ఒకదాన్ని మిగిలిన. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీ అన్నయ్య చేశారు? అన్నయ్యలు చనిపోయారు. మొన్న తమ్ముడు చనిపోయాడు. ఇంకో మా అక్క కూడా చనిపోయింది. మొన్న ఒక 2 ఏళ్ల కింద మా పెద్ద అన్నయ్య కూడా పోయాడు. మధ్యలో ఆయన అయితే ఆయన పోయి 26 ఏళ్ళు అయిపోయింది. మీ వివాహం ఇక్కడ వ్యక్తితోనే? అంతా ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇది చేసి పెంచాము, చేసాము. పెళ్ళిళ్ళు కూడా చేసి పెట్టేశాము. అలా పెద్దోడి పెళ్లి కాగానే 3 ఏళ్ళకే మా ఆయన, రెండో ఆమె రాగానే ఒక డెలివరీ అయింది ఆ పాపది, ఆమెది. ఆ పిల్లగానికి 2 నెలలకి మా ఆయన పోయింది. 201లో సాంజాతం. ఇంకా తర్వాత నుంచి మరి ఎట్లా అంటే ఎలా ఉంది? ఇక అప్పటి నుంచి నేను సపరేట్ అంత వండుకొని తినడంతా మొన్న సపరేట్ అయినది. ఇప్పుడు కొంచెం మనముడు పోయి నుంచి రౌండింగే, దాన్ని ఎక్కడెక్కడ అయినా పిలిస్తే పోతాను, 2 రోజులు ఉంటాను, వస్తాను, అట్లా తిరుగుతూ ఉన్నాను. కళ్యాణ్ దగ్గరకు వస్తాను. ఆమె 1 వారం 2 వారాలు పెట్టుకుంటుంది, చూసుకుంటుంది. ఇక్కడ ఉండిపో అంటుంది, నేనే ఉంటాను ఎక్కడ. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, పిల్లలతో అయితే మీరు ఉండట్లేదు, మీరు విడిగానే ఉంటున్నారు అనమాట. అంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు? వాళ్ళ మీద నేను డిపెండ్ అవుతున్నా. వాళ్ళకు నేను బాధ పెట్టడం లేదు, వాళ్ళు నన్ను బాధ పెడతలేరు. ఏంటంటే నేను ఇట్లా పోతున్నా, చేస్తున్నా, దీంట్లో చేస్తున్నా అన్నా కూడా వాళ్ళు ఏం అంటలేరు, ఏం పట్టించుకో. మళ్ళీ మీరు చూడరు, నేను ఏదో తవ్వ చూసుకుంటున్నాను. నాకు సంపాదించే తవ్వ ఈ టైంలో నేను సంపాదించే అవసరం, నా ఒక్కదానికి ఎవరైనా పెడతారు ఇంత బుక్కడు, మీరు పెట్టకుండా కూడా ఎవరైనా పెడతారు. కాకపోతే ఏంటంటే ఒక ప్రేమ, తల్లి అన్న ప్రేమ ఒక మూలకు లేదు అన్నట్టు ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని రోజులే నేను ఎక్కడ పోయినా ఒక ఫోన్ రాదు, నేనా చేస్తా, నాకు టైం దొరకదు అట్లా. అందుకే అంటే చాలా మంది కూడా పిల్లలు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం ఇవన్నీ నేనే కాదండి, లోకం ఇదిలోనే చాలా మంది. నిన్నేమో తల్లిదండ్రులను చంపేసిండు ఒక పిల్లగాడు. వాళ్ళని చంపి వాళ్ళని సతాయిస్తే వీళ్ళకి ఏమొస్తుంది నాకు అర్థమవుతలేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇష్టాలు చెప్తానే ఉంటా, తల్లిదండ్రులను గౌరవించండి, పూజించండి. వాళ్ళు శివుడు పార్వతి అని అనుకొని మీరు చెయ్యండి. వాళ్ళ పాదాలు ముట్టుకొని పోతే మీకు ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళని బాధ పెట్టకండి అని కూడా నేను చెప్తుంటాను. ఇష్టాలా మొత్తం తల్లిదండ్రుల గురించే చెప్తా, చిన్న పిల్లల గురించి చెప్తా, ఆడపిల్లల గురించి కూడా చెప్తా. ఈ కాలం పిల్లలు వేరే, ఆ కాలం పిల్లలు వేరే. అప్పుడు మేము నెత్తి కింద దించుకొని స్కూల్ దాకా పోవాలి, స్కూల్ నుంచి మళ్ళీ ఇంటి దాకా రావాలి తల దించుకొని, అంతే. ఎవరైనా ఇట్లా తిరిగి చూసిందంటే వెనకాల ఎంక్వైరీ ఉంటుంది మాకు. అట్లా పెరిగారు, అంత భయపడి పెరిగిన వాళ్ళం. ఇప్పుడు ఎవరు, ఇప్పటి కాలం వేరే ఉంది. కాలం మారలేదు, మనుషులు మారిపోయారు. కాలం అలానే ఉంది కానీ మనుషులే పూర్తిగా కాలం, ఎప్పుడున్న కాలం అట్లనే ఉంది కానీ మనుషులు మారుతున్నారు. మీరు అందుకే అంటే ఇంక వాళ్ళు బాధ పెట్టవద్దు, నేను బాధపడవద్దు, నా వాళ్ళ మీద నేను ఎక్కడ పోయినా సరే. నేను ఇప్పుడు ఈవెంట్ పిలిచినా కూడా నేను అమ్మ బామ్మ వచ్చిందన్న ఆశ, అందరూ పాదాలు పడతారు, కాలు మొక్కుతారు, ఆమె ఆశీర్వాదం తీసుకోవాలన్నట్టు వస్తారు ఒక అమ్మలాగా. అంతేగాని ఈవెంట్కి ఎందుకు పోతావు చేస్తావు అని ఎవరు అడగరు, చెయ్యరు. వాళ్ళకి వస్తే ఇంకా సంతోషం. నేను వచ్చిందంటే నీకోసం ఒక పాట రెడీ చేసి పెట్టేసినాం, అది వేసేయాలంటే తీసేస్తారు, అయిపోతుంది. అంజలిదేవిని దించేసినావు అని అంటారు. అంజలిదేవి గారిని దించేసా అది ఇది ఉంది కదా, పిలువకురా అలవకురా, ఆ పాట ఫుల్ చేసేస్తే అది అందరికి ఇది అయిపోయింది. అది చాలా వైరల్ అయింది. మొత్తం బాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఫుల్ గా చేసేస్తారు. ఇప్పుడు పెట్టినా చేస్తారు. అయితే లాస్ట్ లో ఒక 2 స్టెప్లే ఇద్దాం అయితే మనం కూడా. ఒక ఫుల్ సాంగ్ వేస్తాను, ఏదైనా సరే, అది భరతనాట్యం అయినా సరే, ఓం నమ శివాయ ఇది కూడా చేస్తారు. ఏదైనా ఇట్లా చూడంగానే 2-3 సార్లు చూసి చేసేస్తారు మీరు, అంతే. మళ్ళీ దానికి రోజుల తరబడి ప్రాక్టీస్లు ఇవేమి ఉండవు. సూపర్. అయితే సో ఆ రకంగా అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఎవరి మీద డిపెండ్ అయ్యేది లేదు, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఉన్నంత మటుకు మనం సంతోషపడాలి, ఇంకోళ్ళు సంతోష పెట్టాలి. ఇది
కానీ వాళ్ళని బాధ పెట్టి నేను బాధపడడం ఎందుకు? ఆ బాధలోనే మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి వచ్చిందంటే మందు లేదు. ఆ మనోవ్యాధి ఎందుకు రప్పించుకోవాలి? అట్లా హాయిగా అందరినీ సంతోష పెట్టుకుంటా. ఈ వీడియోలు వచ్చి నుంచి అందరికీ సంతోష పెడుతున్నా, నేను కూడా సంతోషపడుతున్నా, నవ్వుకుంటున్నా. నా ఆరోగ్యం ఇంకా పెరిగిపోతా ఉంది. కానీ రోజు రోజు యంగ్ అయిపోతున్నారు మీరు కూడా, యాక్ట్ చేసి చేసి రోజు చూస్తేనే అర్థమైపోతుంది. హ్యాపీగా అసలు ఎలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అలా బతకాలి ఇలా బతకాలని. ఆవిడ కరెక్ట్గా అంటే ఈ ఏజ్లో ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా ఉంటున్నారు. సంతోషంగా తనకు వచ్చిన వర్క్ చేసుకుంటున్నారు, లేని టైంలో హ్యాపీగా ఉంటున్నారు. పోయిన తర్వాత ఆ టైం ఏం చూడరు, మనం చూడని పోము. కళ్ళు తెరిచి చూడం, ఎవరెవరు ఏం చేస్తారో చూడం. పోయిన తర్వాత ఇంకా ఆత్మ పోయిన తర్వాత అక్కడ ఉన్నది ఏముంది? చెత్త. అంతే. ఆ చెత్త ఏడ్చేది ఎవరు ఏడుస్తారు, ఎవరు పోతారో చూడరు కదా. అంతే, అది కూడా తెలియదు. ఆత్మనే పైకి పోయినాక ఇంకేం ఏడుస్తారు? ఎవరు ఏడ్చినా ఏడవకుండా సంతోషంతో పోయినాం కదా అన్న ఒక ఇది ఉంటుంది. విజయలక్ష్మి గారు సరే మూవీలో ఆర్టిస్టులు ఓకే, కానీ 36 సార్లు అయ్యప్ప మాల ఎలా సాధ్యమైంది? అంటే మీకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టమా, లేకపోతే ఎవరైనా చెప్తే వేసుకుందామా? నాకు అయ్యప్ప స్వామి నాకు ప్రత్యక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా ఫస్ట్ టైము నాకు గర్భసంచి తీసేసిరన్నా కూడా వినలేదు. గురుస్వాములు మాల వేయనని అన్నాడు. సర్టిఫికేట్ చూపించు, నువ్వు వేయలే, నీ వాళ్ళు రావద్దమ్మ రావద్దు అన్నాడు. సరే రావద్దంటే పూజారితో వేయించుకున్నాను. అయ్యప్ప నీ ఇది మీద నేను తిరుగుతున్నా, నువ్వే రప్పించుకోవాలి, నువ్వే దర్శనం ఇవ్వాలి. 100 అయినా 106 అయినా నా దర్శనం నువ్వు ఇవ్వాలని చెప్పేసి మొక్కు. అట్లా 41 డేస్ చేసేసి దర్శనానికి పోతే వాళ్ళు అక్కడ ఆపేస్తారు, నేను రాని చాలా మంది భయపడించారు. డైరెక్ట్గా పోయి ఎవ్వరు ఆపలేదు, ఎవ్వరు వేయలేదు. ఇరుముడి ఎత్తుకొని డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా ఎక్కేసిన కొండ ఎక్కేసేసి లోపలికి కూడా పోయి దర్శనం చేసుకున్నా. ఇతడు అమ్మ అయ్యప్ప నాకు ఉన్నాడు దర్శనం. అప్పటి నుంచి నేను అనుకున్నదాన్ని నడుస్తుంటుంది. కానీ అంటే నియమాలు నిష్టలు స్వామివి చాలా కఠినంగా ఉంటాయి, ఉండాలి. ఈవెన్ మార్గం కూడా నడుచుకుంటూ 18 కొండలు ఎక్కి దిగినదాన్ని నేను. 7 సార్లు నడిచాను. 7 సార్లు 8 సార్లు అయింది. అదే 18 కొండలు ఎక్కి దిగాను. ఒక్కసారి వెళ్ళి వచ్చిన వాళ్ళే అంటే కష్టతరమే కానీ అంత ఇదిగా ఉండదు అని చెప్పి. అలాంటిది మీరు అన్ని సార్లు వెళ్ళొచ్చారంటే స్వామివారి అనుగ్రహం గట్టిగానే ఉంది. ఇంకా నేను ఇయర్కి 2 సార్లు పోతుంటా. పుట్టినరోజు అప్పుడు కూడా పోతుంటా. సంవత్సరానికి 2 సార్లు వెళ్ళొస్తాం. 2 సార్లు. ఇప్పుడు ఒక 3 ఏళ్ళ నుంచి పోతలేను. అంటే ఇది కంటిన్యూ 36 అవుతుంది కదా ఈ ఏడాది. అయితే 36 2వ 18 దాటుతా. తర్వాత కన్యాస్వామి అవుతుంది. మళ్ళీ అప్పుడు కన్యాస్వామి అప్పుడు చూసుకుందాం అన్నట్టు. మొత్తానికి అలా అయ్యప్ప స్వామి కృప బాగా ఉంది మీ మీద. నాకు ఎప్పుడు చూడండి నేను మాల వేసే టైంకి నాకు గుర్తు చేస్తాడు. అయ్యప్ప మాలలతోనే వచ్చేస్తారు స్వాములు. చేసుకోలేవా, టైం లేదా నీకు ఇంకా కాలేదా అనేసి అయిపోయింది. ఇప్పుడు నిన్న పోయినా ఇమ్మీడియట్ పొద్దున పోయినా ఉన్న బట్టలన్నీ ఉతికేసి పెట్టేసిన బలంతో. అవన్నీ నల్ల బట్టలన్నీ ఉతికేసేసి ఎండేసేసిన వచ్చిన. ఓకే, ఇంకా అలా ప్రతి సంవత్సరం వేస్తున్నారు కంటిన్యూస్? ప్రతి సంవత్సరం వేసుకుంటాను, కంటిన్యూగా వేసుకుంటా. ఆయనే ఈ బలం ఇచ్చేది నాకు. ఏ బలం, తిండి బలం ఏది లేదు. బలం భక్తి బలం, మనోబలం గట్టిగా ఉంది మీది. సో చెయ్యాలి, వేయాలి స్వామి. నేను ఒక టాబ్లెట్ కూడా వాడానండి. ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చినా కూడా ఆ టాబ్లెట్ వేసుకోవాలంటే కూడా నాకు ఇది అవుతుంది. ఎందుకు అసలు ఇంత ఆరోగ్యంగా ఎంత మంచిగా ఉన్నారు? టాబ్లెట్లు అవసరం? మీరు మిమ్మల్ని చూస్తేనే ఎదుటి వాళ్ళకు కూడా ఎంత మంచి హాయిగా హ్యాపీగా అనిపిస్తున్నారు. ఒక బీపీ షుగర్ లేదు, ఓ పాజిటివ్ బ్లడ్. నీకు ఏది లేదమ్మా, ఆరోగ్యంగా ఉన్నావు, 100 ఏళ్ళు ఉండాలని అందరి కోరిక. మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అంటున్నారు. మరి విజయలక్ష్మి గారు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు మామూలుగా మూవీస్ లో ఇలా అన్ని సీరియల్స్ లో వాటిలో చేస్తున్నారు, ఇంకా కుదిరితే షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఇటు ఫోక్ సాంగ్స్ లో కూడా చేస్తున్నారు కదా. ఒకవేళ ఎప్పుడైనా తీరిక దొరికింది అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పూజలు, పాపడాలు అవి ఇవి మురుకులు అవి ఇవి చేసి పెట్టుకుంటా. మీకు అట్లా బిజినెస్ చేసుకొని చేసుకుంటా. పాపడాలు, మురుకులు, ఇవన్నీ అరిసెలు ఇవన్నీ చేసి ప్యాకింగ్ చేసి కూడా అమ్మిన.
అలా కూడా చేసుకుంటూ ఖాళీ అస్సలు ఖాళీగా ఉండరు అయితే. ఒకటి ఖాళీ ఉండను, ఒక డబ్బాలో పెట్టుకొని అన్ని ప్యాకెట్ ఈ రుద్రాక్ష మాలలు కానించి ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు దీంట్లో అంతా తిరుగుతున్నాను కనుక ఇక అది అట్లా కుదరట్లేదు. మామూలుగా అయితే పొత్తులు కానీ అమ్ముకొని ఉంటాను నేను. సో అట్లా మీరు బిజినెస్ ఉమెన్ కూడా అయితే అంటే చాలా చిన్న పరిశ్రమ అని చెప్తూ ఉంటారు కదా, ఇంట్లోనే ఉండి ఏమన్నా ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకొని ఆవిడ అమ్ముతూ. నేను చెయ్యని విద్య లేదండి. పూలు అమ్మాను అండ్ ఒత్తులు ఇవన్నీ అమ్మాను. మళ్ళీ ఇంకా పాపడాలు ఇవన్నీ ప్యాకింగ్ చేసి కూడా అక్కడే ఇంటి దగ్గర ఉండి ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళకి చేసి ఇచ్చేస్తుంటాం. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో 79 అవుతుంది కదా. ఇక ఈ 2 ఏళ్ల నుంచి కొంచెం మా మనవడు చనిపోయాడు, చిన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యి. ఆయన చనిపోయిన నుంచి నాకు ఇక అది మెంటల్ ఎఫెక్ట్ కావద్దనేసి అట్లా ఎవరు పిలిచినా 2 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ అని అట్లనే రౌండింగ్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటున్నారమ్మా? ఎవరి దగ్గర నాకు అయ్యప్పది మందిరం లాగా ఉంటుంది, మెట్లతో సహా పర్మనెంట్. అక్కడే ఉంటా, అక్కడే చేసుకొని తింటా, అక్కడే పంట. వీళ్ళ దగ్గర పోను, వాళ్ళ దగ్గర పోను. ఒక వర్షం వచ్చినప్పుడు కారుతుంది కొంచెం అప్పుడు పోయి పంట, అంతే. అందరు పండుకో. సో ఎవరి దగ్గర ఉండట్లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. మీ వర్క్ మీ పనులు ఇవి చూసుకోవడమే ఉంది. మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను. మా కోసం ఏమన్నా ఒక పాట పాడొచ్చు కదా, మీకు నచ్చిన పాట పాడండి. చంద్రుని మించు అందమొలికుంచు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగి పోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకమున నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే, చంద్రుని మించి అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. అమ్మ మంచి పాట పాడారు, చక్కగా. మంచిది అయ్యప్ప సాంగ్ ఒకటి పాడండి. పాడిన తర్వాత మీరే చెప్పండి. నిన్ను చూడగానే నుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహము నీదు ప్రసాదం, హరివరాసనం విశ్వమోహనం, హరివేదీశ్వరం ఆరాధ్య పాదకం, కొబ్బరికాయలు అయ్యప్పకే అయ్యప్పకే, కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే, కొబ్బరికాయలు అయ్యప్పకే అయ్యప్పకే, కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే. అదే సరిగా కానీ బాగుంది పాట, చాలా బాగుంది. అన్నీ అంటే కొత్తగా వింటున్నట్టే ఉంది పాటలన్నీ. అయ్యప్ప స్వామి చాలా పాటలే ఉన్నాయి. ఓకే విజయలక్ష్మి గారు, అంటే మీరు మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, మూవీస్లోకి ఎలా వచ్చారు ఏంటనే చాలా చక్కగా చెప్పారు. అలాగే మా కోసం మంచి మంచి పాటలు కూడా పాడి వినిపించారు. ఇలానే మీరు ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలి, పెద్ద పెద్ద మూవీస్లో మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చక్కగా డాన్స్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏమన్నా ఫోక్ సాంగ్స్ వాటిలో కూడా చక్కగా డాన్స్ కూడా చేయాలి, అలా కూడా వ్యూయర్స్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతోషంగా హ్యాపీగా ఇంకా ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత చక్కగా విజయలక్ష్మి గారు ఆవిడ ఈ జర్నీని అంటే 79 సంవత్సరాల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ అన్ని రకాలుగా ఇది అదని ఒకటని కాకుండా తనకి నచ్చింది, తనకి ఏం చేయాలనుకుంటే అది చేస్తూ తనకి తానుగా సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుతూ ఉన్నారు. సో ఆవిడని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎంతో చక్కగా ఉన్నారు. ఆవిడ జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, bye bye.